ఇలాచి ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యం మిక్సీ పట్టుకుందాము. 250 గ్రాములు బెల్లం, 200 గ్రాములు కొబ్బరి, పచ్చి కొబ్బరి, బియ్యము, ఇలాచి మిక్సీ పట్టుకుందాము. మనం బియ్యం మిక్సీ కాడించుకుంది ఒక గిన్నెలాగా పోసుకుందాము. ఇప్పుడు కొబ్బరి మిక్సీ కాడించుకుందాము. కొబ్బరి మిక్సీ కాడించుకొని పేస్ట్ చేసుకొని ఆ బెల్లం పాల్లాగా పోసుకుంటే ఇది మంచి రుచి వస్తుంది. కొబ్బరి ఆడించుకొని పేస్ట్ ఒక గిన్నెలాగా వేసుకుందాము. బెల్లం తురుము ఒక గిన్నెలాగా వేసుకుందాము. పొయ్యి మీద పెట్టుకొని మనం నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు పోసుకున్న తర్వాత మంట పెట్టుకొని మూత పెట్టుకుందాము. మనం ఆడించుకొని పెట్టుకోండి పేస్టు, కొబ్బరి పేస్ట్ దీంట్లో పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మరల పెట్టుకుందాం. బియ్యం మిక్సీ పట్టుకోండి పేస్టు దీంట్లోకి పోసుకుందాము. పోసుకొని కొంచెంసేపు ఒక 5 నిమిషాలు అట్లా మరల పెట్టుకుందాం. అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకా కిందకి దించుకుందాం. మనము దీంట్లోకి దోశ వేసుకుందాము. దోశ బాగుంటుంది. అప్పుడు మా అమ్మోళ్ళు చేస్తుండ్రి, నేను ఇప్పుడు ట్రై చేసిన అంతే. రుచి చూద్దాం మనము ఇప్పుడు ఎట్లుంటుంది అనేది. ఆ కాలమే అట్లుంటుందా, ఈ కాలంలో ఎట్లుంటుందో చూద్దాం. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి.